అందరికీ నమస్కారం. తెలుగువారు ప్రపంచానికి వెలుగువారని పత్రి సార్ చెప్పారు. ముందుగా పత్రి సార్ తెలుగులో అందరి మాస్టర్లందరినీ తయారు చేసుకొని ఆ తర్వాత నార్త్ ఇండియా కానీ ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలకి ధ్యాన ప్రచారాన్ని కొనసాగించారు. తెలుగువారి ప్రపంచానికి అంతగా ధ్యానం నేర్పించారని ఆయన ఆకాంక్ష. అదేవిధంగా ఈరోజు ప్రపంచంలో తెలుగువారందరూ అన్ని దేశాల్లోనూ నార్త్ ఇండియా అండ్ అన్ని స్టేట్లో కూడా తెలుగువారే ధ్యానం నేర్పిస్తున్నారు. మరి పత్రి సార్ పిఎంసి తెలుగు ఛానల్ని 2018లో మొదలెట్టిన తర్వాత ఆ తర్వాత ఆయన దృష్టిని నార్త్ ఇండియా పెట్టారు. మరి ప్రపంచంలో 70 కోట్ల మంది హిందీ భాషను మాట్లాడుతున్నారు. మరి వీరందరికీ ధ్యానం ఎలా అందించాలి? అందుకనే పిఎంసి తెలుగు ఛానల్ తర్వాత ఈరోజు పిఎంసి హిందీ ఛానల్ ఈరోజు అన్ని హిందీ భాష ఎవరైతే మాట్లాడుతున్నారో అందరి దగ్గరికి ఈరోజు పిఎంసి హిందీ ఛానల్ వెళ్ళడం జరిగింది. పిఎంసి హిందీ ఛానల్ కూడా పిఎంసి తెలుగు ఏ విధంగా శాటిలైట్ ఛానల్లో పిఎంసి హిందీ ఛానల్ కూడా శాటిలైట్ ఛానల్. పిఎంసి తెలుగు ఛానల్ ఇప్పుడు నెంబర్ 1 ఛానల్గా ఉండి 13 లక్షల మంది సబ్స్క్రైబర్స్ ఉంటే పిఎంసి హిందీ ఛానల్ 7 లక్షల సబ్స్క్రైబర్స్తో సెకండ్ ప్లేస్లో ఉంది. ఈరోజు పిఎంసి హిందీ ఛానల్ ద్వారా కనీసం 3.5 కోట్ల మందికి 3.5 కోట్ల ఇళ్ళకి పిఎంసి హిందీ ఛానల్ వెళ్తుంది. ఇది చాలా గొప్ప విషయం. మరి భారతదేశంలో పిఎంసి హిందీ ఛానల్ కేవలం ఒక ఛానల్గా కాకోకుండా ఈ ఛానల్ ద్వారా మనము ఎన్నో యజ్ఞాలు జరుపుకుంటున్నాం. ఈ సంవత్సరం ఇలాంటి యజ్ఞాలు 12 చేశాం. ఒరిస్సా నుంచి మొదలుపెట్టుకుంటే ఛత్తీస్గఢ్ కానీ మహారాష్ట్రలో 2 చేశాము, గుజరాత్, రాజస్థాన్, లడఖ్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ అట్లాగా ప్రతి ఒక్క స్టేట్లో ధ్యాన యజ్ఞాన్ని చేసుకుంటూ అన్ని చోట్లకి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ అనేది వెళ్ళాలనేదే పత్రి సార్ యొక్క కళ. ఆ కళని ఈరోజు పిఎంసి హిందీ ఛానల్ సాకారం చేస్తుంది. ఢిల్లీలో ఉన్న మన తెలుగువారు శాస్త్రి గారి ఫ్యామిలీ, అలేఖ్య శాస్త్రి, అమూల్య శాస్త్రి, వసంత శాస్త్రి గారు వారు అద్భుతంగా ఈ ఛానల్కి వర్క్ చేస్తూ మరి ఒకవైపు ఛానల్ బాధ్యతలు, ఒకవైపు కమ్యూనిటీ లివింగ్ స్కూల్స్కి వెళ్ళి ధ్యానం తెలియజేయడం కోసం ఈరోజు టీచర్ ట్రైనింగ్ పెట్టి ఈరోజు కనీసం 1000 మంది టీచర్లు మొత్తం నార్త్ ఇండియాలో అన్ని 18 రాష్ట్రాల్లో వెళ్ళి అందరూ ధ్యాన ప్రచారం చేస్తున్నారు. అట్లాగే ప్రతి ఒక్క స్టేట్లోనూ ధ్యాన యజ్ఞం పెట్టడం కానీ, మౌన జ్ఞాన శిబిరాలు పెట్టడం కానీ, అలాగే ఆనందోత్సవం పెట్టడం కానీ, సోహం అని అట్లా రకరకాల ప్రోగ్రామ్స్ ద్వారా ఈరోజు ఈ ఛానల్ అనేది మొత్తం నార్త్ ఇండియా అంతా వెళ్ళిపోయింది. ఇక మిగిలింది ఓన్లీ నార్త్ ఈస్ట్. ఇక 7 రాష్ట్రాలు మాత్రమే ఇక మనకి మిగిలాయి. ఇక నెక్స్ట్ ఇయర్ మా ఫోకస్ అంతా ఇక ఈ 7 సిస్టర్స్ మీద పెట్టాలని చెప్పేసి మేము అనుకుంటాం జరిగింది. మరి ఈ పిఎంసి అన్ని ఛానళ్ళకి పర్యవేక్షణ దాట్ల హనుమంతరాజు సార్, ఆయన యొక్క పర్యవేక్షణలోనే అన్ని పిఎంసి ఛానల్స్ నడుస్తున్నాయి. పిఎంసి హిందీ ఛానల్ కూడా దాట్ల హనుమంతరాజు సార్ యొక్క పర్యవేక్షణ జరుగుతుంది. మరి ఇప్పటిదాకా ఈ పిఎంసి హిందీ ఛానల్ మొదలైన దగ్గర నుంచి బాలకృష్ణ సార్, ఆనంద్ వీరు కూడా డైరెక్టర్గా ఉంటూ వాళ్ళకి అనుభవ జ్ఞానాన్ని మాకు అందించారు. ఇప్పుడే జస్ట్ 1 మంత్ క్రితమే బాలకృష్ణ సారు, ఆనంద్ పిఎంసి హిందీ ఛానల్కి రిజైన్ చేశారు. ఎందుకంటే పిఎంసి తెలుగు ఛానల్లో బాధ్యతలు పెరిగాయి, ఇక్కడ ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి వారు ఇప్పుడే రిజైన్ చేయడం జరిగింది. కానీ వారు ఈ 5 సంవత్సరాల్లో వారు ఇచ్చిన అనుభవ జ్ఞానం కానీ, వారు కండక్ట్ చేసిన వర్క్షాప్స్ కానీ ఎంతో గొప్ప సేవలు అందించారు. వారు గట్టిగా ఒకసారి చప్పట్లు కొట్టుకుందాం బాలకృష్ణ సార్కి, ఆనంద్కి. మన పత్రి సార్ యొక్క కళ ఏ విధంగా ప్రపంచంలో ప్రతి ఒక్క ఇంటికి ధ్యానం వెళ్తుంది. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టుకుందాం. మరి పిఎంసి తెలుగు ఛానల్ ఎంత గొప్ప కృషి చేసిందో పిఎంసి హిందీ ఛానల్ కూడా భారతదేశంలో ప్రతి ఒక్క ఇంటికి ధ్యానాన్ని, శాకాహారాన్ని, మరి పిరమిడ్ శక్తిని అందరికీ అందజేయడానికి ఈరోజు కృషి చేస్తుంది పిఎంసి హిందీ ఛానల్. మరి మీ అందరికీ ఆహ్వానం. నెక్స్ట్ మంత్ అక్టోబర్ 4 నుంచి 8 దాకా మహాయోగ ధ్యానకం రిషికేశ్లో జరగబోతుంది 10,000 మందితో. ఏ విధంగా మనకి కడతాల్లో ప్రతి సంవత్సరము ధ్యాన మహాయాగం అవుతుందో అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా రిషికేశ్లో మహాయోగ ధ్యానకం 2017లో పత్రి సార్ దాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. అలా ప్రతి సంవత్సరం రిషికేశ్లో ఈ ప్రోగ్రాం జరుగుతుంది. ఈరోజు నెక్స్ట్ మంత్ ఒక 10,000 మందితో గంగా నది ఒడ్డున
ఒక 5 రోజుల పాటు మనం అందరం చక్కగా సామూహిక ధ్యానం చేయవచ్చు. అట్లాగే ఈ ప్రోగ్రాం ద్వారా మనకి ప్రపంచవ్యాప్త హార్ట్ఫుల్ మెడిటేషన్ సెంటర్ వాళ్ళు దీనికి ఈ సామూహిక ధ్యానం చేయటం ద్వారా ఎలాంటి వైబ్రేషన్స్ రిలీజ్ అవుతాయి, ఎట్లాగా ఎనర్జీ రిలీజ్ అవుతుంది, దీని ద్వారా ప్రపంచంలో ఎంత గొప్ప ఇంపాక్ట్ పడుతుంది అన్న దాన్ని పరిశోధన చేయడానికి అక్కడికి వస్తున్నారు. మనకు తెలుసు అమెరికాలో న్యూయార్క్లో మహర్షి మహేష్ యోగి ఒక ప్రయోగం చేశారు. అక్కడ క్రైమ్ రేట్ చాలా ఉందంటే అక్కడ ఒక 1000 మందిని కూర్చోబెట్టి ధ్యానం చేయించారు. ఇట్లాగా ఒక 1000 మందితో సామూహిక ధ్యానం చేయటం వల్ల ఒక నెలలో 70% క్రైమ్ రేట్ తగ్గిపోయిందంట. కాబట్టి ఎక్కడెక్కడైతే సామూహిక ధ్యానాలు జరుగుతుంటాయో ఆ ప్రదేశంలో శాంతి, పరస్పర అవగాహన, మతాల మధ్య ఏకత, మనము వన్నెస్లోకి ప్రవేశిస్తాం. మరి దీన్ని రికార్డ్ చేయడానికి మహాయోగ్ ధ్యాన కంపెనీకి ఈ అమెరికా నుంచి ఒక ఇన్స్టిట్యూట్ వస్తున్నారు. వీళ్ళు రికార్డ్ చేస్తారు అక్కడ ఏ విధంగా ఎనర్జీస్ రిలీజ్ అవుతాయి అని చెప్పేసి. సో ఈ విధంగా పిఎంసి హిందీ ఛానల్ అనేది చాలా అద్భుతంగా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా హిందీ వాళ్ళందరికీ ధ్యానాన్ని తీసుకువెళ్తుంది. కరోనా సమయంలో ప్రపంచంలో అందరూ చాలా బాధల్లో ఉన్నారు. ఉద్యోగాలు పోయి, వ్యాపారాలు నష్టపోయి, అందరూ మృత్యు భయంతో ఉన్నారు. మరి అదే సమయంలో పత్రి సార్ పిఎంసి హిందీ ఛానల్ పెట్టడం, మరి ఆ సమయంలో మనకి మొత్తం నార్త్ ఇండియాలో అందరూ ధ్యానంలో రావడం జరిగింది. అందరూ ఏ విధంగా ధ్యానంలో రావాలి అని చెప్పి పత్రి సార్ 2000 నుంచి నార్త్ ఇండియా అంతా తిరిగారు. అది 2020లో మనకి కరోనా రావటం, అప్పుడు అదే 2019లో పిఎంసి హిందీ ఛానల్ రావటము, దీని ద్వారా ఎన్నో వర్క్షాపులు పెట్టడం, సేత్ విజ్డమ్ అవ్వచ్చు, ఇన్నర్ జర్నీ అవ్వచ్చు, జెడిటిపి అవ్వచ్చు, మాస్టర్ బొనో వర్క్షాపులు పెట్టవచ్చు. ఇట్లాగా ఈరోజు మాకు మొదట మేము ఏం చేసామంటే హిందీ వాళ్ళంతా ధ్యానంలో రావాలంటే ముందు ప్లాట్ఫామ్ క్రియేట్ అవ్వాలి, ముందు మాస్టర్స్ క్రియేట్ అవ్వాలి. సో కాబట్టి ప్రతి ఒక్క స్టేట్లో ఆర్గనైజర్స్ని క్రియేట్ చేసుకున్నాం ఆన్లైన్ ద్వారా. సో ఆ విధంగా మొదటగా ఈ వర్క్షాప్ ద్వారా 1,00,000 మంది మాతో జాయిన్ అవ్వడం జరిగింది. ఈ 1,00,000 మందిలో ఎవరెవరైతే ఇంట్రెస్ట్ తీసుకొని ధ్యానంలో ముందుకు వెళ్దాం అనుకున్నారో వాళ్ళని కాంటాక్ట్ చేస్తూ వాళ్ళ ద్వారా తిరిగి ఆఫ్లైన్ 2022 నుంచి ప్రతి ఒక్క స్టేట్కి ప్రతి ఒక్క ప్లేస్కి వెళ్ళి అక్కడ ఆర్గనైజేషన్ గుర్తు చేశాం. అక్కడ ఆర్గనైజేషన్ తయారు చేసిన తర్వాత వాళ్ళ ద్వారా ఒక 1 డే వర్క్షాప్ పెట్టడం కానీ లేకపోతే 2 డేస్ వర్క్షాప్ పెట్టడం కానీ అట్లాగా తయారు చేసుకుంటూ వచ్చామన్నమాట. ఈరోజు అలా చేసుకుంటూ వచ్చిన తర్వాత ఆ తర్వాత ఎవరైతే ఇంకా బాగా ఆర్గనైజ్ చేస్తున్నారో వారిద్దరు ధ్యాన యజ్ఞం పెట్టించడం కానీ, మౌన జ్ఞాన శిబిరాలు పెట్టించడం కానీ, లేకపోతే ఒక ఆనందోత్సవం పెట్టించడం కానీ, లేకపోతే ఒక సేత్ విజ్డమ్ వర్క్షాప్ పెట్టించడం ద్వారా కానీ అట్లాగా రెండవ దశ. మొదటి ఆన్లైన్ ద్వారా ఆర్గనైజర్స్ క్రియేట్ అయ్యారు. నెక్స్ట్ సెకండ్ మనకి ఆఫ్లైన్ ద్వారా ఆర్గనైజర్స్ క్రియేట్ అయ్యారు. ఇప్పుడు మాకు ఈజీ అయింది. అన్ని చోట్ల అన్ని ప్లేసుల్లో నార్త్ ఇండియా అన్ని ప్లేసుల్లో ఈరోజు ఆర్గనైజర్స్ క్రియేట్ అయ్యారు, టీచర్స్ క్రియేట్ అయ్యారు. ఇప్పుడు కావాల్సింది ఏంటంటే ప్రతి ఒక్క ఇంటికి ధ్యానం వెళ్ళాలి అంటే ఎలాగెళ్ళాలి? స్కూల్స్ ద్వారా, కాలేజెస్ ద్వారా, అట్లాగే రోటరీ క్లబ్స్ ద్వారా ఇలా వెళ్ళాలి. సో దాని కొరకు ఇప్పుడు నెక్స్ట్ స్టేజ్లో ఈ ప్రాజెక్ట్స్ మేము మొదలుపెట్టి ఈ విధంగా ఒక స్కూల్కి ఒక 1000 మందిని తయారు చేసుకున్న టీచర్స్ని వీళ్ళందరినీ పంపించడము, స్కూల్తో పాటుగా మనం ఒక అగ్రిమెంట్ తయారు చేసుకోవటము, అట్లాగా ఈరోజు నార్త్ ఇండియా అంతా ధ్యానం అనేది ఆటోమేటిక్ అయిపోయింది. మరి పత్రి సార్ 30 సంవత్సరాల పాటు రాత్రనక పగలనక ఆయన ఎంతో కష్టపడ్డారు. మొదటగా తెలుగు రాష్ట్రాల్లో అన్ని చోట్లకి వెళ్ళడం వల్ల ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో 20,000కు పైన పిరమిడ్స్ వచ్చాయి. మరి ఇప్పుడు నార్త్ ఇండియాలో మొత్తం నార్త్ ఇండియా కలిపి ఒక 1000 పిరమిడ్లు వచ్చాయి. ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ మేము టార్గెట్ ఏం పెట్టుకున్నామంటే నార్త్ ఇండియాలో కూడా ప్రతి ఒక్క స్టేట్లో పిరమిడ్స్ రావాలి. తెలుగు రాష్ట్రాల్లోనే మనకి 20,000కు పైన పిరమిడ్లు వస్తే అఫీషియల్గా మరి నార్త్ ఇండియా ప్రతి ఒక్క ప్లేసులోకి అలా రావచ్చు. కాబట్టి ప్రతి ఒక్క స్టేట్లు తీసుకురావాలి. అలాగా నెక్స్ట్ ఇయర్ అంతా మా ఫోకస్ అంతా అన్ని చోట్లకి పిరమిడ్స్ తీసుకురావటము.
ఇప్పటికి అన్ని స్టేట్లో ఒక 40/40 పిరమిడ్స్ 20/20 పిరమిడ్స్ వచ్చాయి. కానీ మెగా పిరమిడ్స్ రావాలి. ఏ విధంగా కడతాల్లో మనకు వచ్చిందో, బెంగళూరు పిరమిడ్ వ్యాలీలో వచ్చిందో, రాజమండ్రిలో వచ్చిందో, అలా ఖమ్మంలో కూడా ఇప్పుడు రాబోతుంది. అట్లా మెగా పిరమిడ్స్ ఎలా వచ్చాయో అట్లాగా నార్త్ ఇండియాలో కూడా అన్ని చోట్లకి రావాలి. ఆ ప్లానింగ్లో మేము ఒక్కొక్క స్టెప్ అడుగు వేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నాము. అలాగే కొంతమందికి కార్పొరేట్ లెవెల్లో క్లాసెస్ చెప్పడం కోసం కార్పొరేట్ లెవెల్లో కూడా కొంతమందిని తయారు చేయడం జరిగింది. అలాగే గ్రామాల్లో ధ్యానం తీసుకురావడం కోసం పత్రి సార్ ధ్యాన గ్రామీణం అని చెప్పేసి పెట్టి వెహికల్స్ ద్వారా ఎన్నో వెహికల్స్ ఈరోజు మనకి ఆంధ్ర తెలంగాణ చూసుకుంటే ఎన్నో వెహికల్స్ గ్రామానికి విలేజ్కి అన్ని చోట్లకి వెళ్తూ ధ్యాన ప్రచారం చేస్తున్నాయి. ఇదే మోడల్ని ఇప్పుడు నార్త్ ఇండియాలో కూడా మేము తీసుకురావటం ప్లాన్ చేస్తున్నాము. ఆ విధంగా కూడా అందరికీ ధ్యాన ప్రచారం వెళ్తూ జరుగుతుంది. కాబట్టి పిరమిడ్ మాస్టర్లు అందరూ గత జన్మల్లో ఎంతో ధ్యానం చేశారు, ఎంతో గొప్ప యోగులుగా ఉన్నారు. మరి ఈ జన్మలు ఎందుకు వచ్చారు అంటే ధ్యాన ప్రచారం గురించే, ఈ భూమిని స్వర్గంగా చేయడం గురించే. కాబట్టి మన యొక్క కర్తవ్యం ఎప్పుడైతే ధ్యానం చేశామో, జ్ఞానం వచ్చిందో, సత్యం తెలిసిందో, ఆ సత్యాన్ని అందరికీ అందించాలి అన్న సదుద్దేశం మనకి ఎప్పుడు ఉండాలి. అదే మన లక్ష్యంగా అవ్వాలి. మరి గత 10 సంవత్సరాల నుంచి నేను హిందీ వాళ్ళకే ధ్యానం నేర్పించాలని చెప్పి లక్ష్యం తీసుకున్నాను. ఇప్పటికీ నేను ఒక 20 లక్షల మందికి ధ్యానం నేర్పించాను. 18 రాష్ట్రాల్లో తిరగడం జరిగింది. నా ద్వారా ఇప్పటిదాకా ఒక 40 ధ్యాన యజ్ఞాలు అయ్యాయి. అలాగే 40 ఆన్లైన్ వర్క్షాప్స్ అయ్యాయి. మరి ఎన్ని అవకాశాలు ఎలా వచ్చాయి? ఉండేది నేను వైజాగ్లో, కానీ ఎక్కువ తెలుగు వాళ్ళకి నేను క్లాసులు ఎప్పుడు చెప్పలేదు నేను. ఎందుకంటే నేను లక్ష్యం హిందీ వాళ్ళందరికీ తీసుకెళ్లాలని చెప్పి అనుకోవటం జరిగింది 2007లో. సో నా ద్వారా మొదటి మ్యాగజైన్ హిందీలో రావటం జరిగింది. ధ్యాన భారత్ అని చెప్పి అప్పుడు మొదలుపెట్టడం జరిగింది. ఆ తర్వాత ఒక్కొక్క రాష్ట్రానికి వెళ్తూ ధ్యాన ప్రచారం చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఎప్పుడైతే 2018లో మహాయోగ్ ధ్యాన కుంభ్ చేసిన తర్వాత పత్రి సార్ నువ్వు పిరమిడ్ సేవాదళకి నేషనల్ కోఆర్డినేటర్గా ఉండాలని చెప్పడం జరిగింది. మరి ఆ తర్వాత 2019లో పిఎంసి హిందీ ఛానల్ వచ్చినప్పుడు మళ్ళీ సారు నువ్వు ఈ ఛానల్కి డైరెక్టర్గా ఉండాలని చెప్పడం జరిగింది. ఆ తర్వాత పిఎంసి హిందీ ఛానల్ ద్వారా సేవాదళకి ఏ కాన్సెప్ట్ ఉందో ఆ సేవాదళ కాన్సెప్ట్ పిఎంసి హిందీ ద్వారా ఈరోజు భారతదేశం అంతా తీసుకెళ్ళడం జరిగింది. ఈరోజు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే నార్త్ ఇండియన్ ప్రతి ఒక్క చోటకి ఈరోజు ధ్యానం అనేది అందింది. ఇక మిగిలింది కేవలం నార్త్ ఈస్ట్ మాత్రమే. అస్సాంలో గౌహతిలో ఈరోజు క్లాసెస్ జరుగుతున్నాయి, కానీ మిగతా చోట్ల కూడా వెళ్ళాల్సిన అవసరం ఉంది. మీకు అందరూ తెలుసు మణిపూర్లో ఈ మధ్య ఎంత అల్లకల్లోలంగా ఉందో. మరి ఆ ప్రదేశంలో శాంతి రావాలంటే ఏం చేయాలి? అక్కడ యజ్ఞాలు జరగాలి, సామూహిక ధ్యానాలు జరగాలి, అక్కడ ధ్యానం రావాలి. అంతకుముందు కాశ్మీర్లో ఎంత అల్లకల్లోంగా ఉండేది. మరి ఆ సమయంలో పత్రి సారు లడఖ్లో పిరమిడ్ కట్టించారు 54/54. ఆ పిరమిడ్ కట్టించిన తర్వాత మీరు చూసే ఉంటారు మరి ఆర్టికల్ 370 అనేది రిమూవ్ అయిపోవటము, ఈరోజు కాశ్మీర్లో శాంతి రావటము ఎన్ని ఎందుకు జరిగాయంటే పత్రి సార్ యొక్క ఆ విజన్. ఆయన తెలుసు ఏం చేస్తే ఎక్కడ శాంతి వస్తుందని. మరి ఈరోజు కాశ్మీర్ ఎంత శాంతంగా ఉంది, కారణం ఏంటంటే పత్రి సార్ యొక్క ఈ పిరమిడ్ కట్టించడం, అక్కడ ధ్యానాన్ని ఏర్పాటు చేయటం. సో అదేవిధంగా నార్త్ ఈస్ట్లో కూడా అక్కడ శాంతి కావాలి. అస్సాము, నాగాలాండ్, మిజోరాం, అరుణాచల్ ప్రదేశ్ ఈ ప్రదేశం అంతా చూసుకుంటే అల్లకల్లోలంగా ఉంది. మరి ఆ ప్రదేశంలో శాంతి కావాలంటే గ్రూప్ మెడిటేషన్స్ అనేది చాలా అవసరము. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ అవకాశం నాకు అందించినందుకు.